రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. 17వ అఖిల భారత పద్మశాలి సంఘం మహాసభలు, అదేవిధంగా 8వ తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహాసభలకి విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గంట, జై జై మా రేవంత్ అన్న గన్నది మన తెలంగాణ. దయచేసి వేదిక మీద ఉన్న పెద్దలు వారి వారి స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాము. వేదిక మీద ఉన్న పెద్దలు వారి వారి స్థానాల్లో కూర్చోవాలి. వేదిక మీద ఉన్న పెద్దలందరూ వారి వారి స్థానాల్లో కూర్చోవాలి. జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, వీరసాధన ధైర్యం వీడు, దొంగ దొరల వ్రతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. ఆహ్వానించండి ముఖ్యమంత్రి గారు, అందరూ చప్పట్లతో ముఖ్యమంత్రి గారికి స్వాగతం చెప్పాలని కోరుతున్నాము. చప్పట్లతో స్వాగతం చెప్పాలి. కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దడులెన్ని జరిగిన గాని దడవలేదు రేవంత్ అన్న, గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. మొక్కనాడు పోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. అహమంటూ లేని వాడు, అందరినీ కలిపేటోడు, ఆనాటి రోజులు తెస్తాడు. దయచేసి అందరు కూడా వేదిక మీద అందరూ కూడా కూర్చోవాలి. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. గట్టిగా చప్పట్ల ద్వారా వారికి స్వాగతం చెప్పాలి. గట్టిగా చప్పట్లు కొట్టి వారిని స్వాగతం పలకాలని కోరుతున్నాం. వారికి అందరు కూర్చోవాలన్నా. అఖిల భారత అధ్యక్షులు అదేవిధంగా అధ్యక్షులు కందగడ్డ స్వామి గారు, గడ్డం జగన్న గారు షాలవతోటి మన ముఖ్యమంత్రి గారికి సన్మానించాల్సి కోరుతున్నాను. షాలవ తడక రమేష్ గారు. అంబటి సింగ్ గారు వేదికకి రండి. దయచేసి కూర్చోవాలండి అందరూ, దయచేసి కూర్చోవాలి. అంబటి శ్రీనివాస్ గారు వేది మీదకి రండి. మీరు అంబటి శ్రీనివాస్ గారు వేది మీదకి రండి. రాష్ట్ర యువజన అధ్యక్షులు అంబటి శ్రీనివాస్ గారు వేది మీదకి రావాల్సి కోరుతున్నాం. దయచేసి కూర్చోవాలన్న, దయచేసి అందరు కూర్చోవాలి. మహిళా టీం అదేవిధంగా దయచేసి కూర్చోవాలి. దయచేసి ఎవరు కూడా లేవద్దు, కూర్చోవాలి. కర్ణాటక నుంచి వచ్చిన వారు కూడా మీకు ఇస్తాం అవకాశం ఉంది. ముఖ్యమంత్రి గారు సన్మానం చేయడానికి అవకాశం ఇస్తాం. థ్యాంక్ యూ అన్న. ఈరోజు మన మహాసభకి విచ్చేసిన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఎలక్షన్ టైంలో
బీసీ డిక్లరేషన్ చేస్తానని హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకొని మొన్న ఈరోజు కులగణన చేసింది. బీసీ కులగణన మొత్తం కూడా కులగణన చేసింది. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఏ ముఖ్యమంత్రి గారు కూడా చేయలేని పని మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేశారు. వారికి చప్పట్ల ద్వారా మన బీసీ బిడ్డలం బీసీలందరం కూడా కలిసి వారికి చప్పట్ల ద్వారా మన స్వాగతం తెలియాలి. ఎందుకంటే ఇవాళ బీసీలు లెక్క తేల్చిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. ఈరోజు 56%